అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఓపికగా వినాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన చాలా విలువైనది. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండు, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండు. ఇదే మనిషి మనుగడకు రహస్యం. పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం గొప్పది. ఎందుకంటే పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలిచే హృదయంలో అభిమానం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆవేశంగా పరిగెత్తడం కన్నా ఆలోచించి నడవడం మిన్న. ఎప్పుడు నడవాలి, ఎప్పుడు పరిగెత్తాలో తెలిసి ఉండడమే వివేకం. దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉండొచ్చు, కానీ తోడు బాగుంటేనే జీవిత ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. కష్టపడేవాడు అందంగా ఉండడు, అందంగా ఉండాలనుకునేవాడు కష్టపడలేడు. డబ్బు మనిషిని పైకి తీసుకురాగలదు, ఇది ఒప్పుకోవలసిన నిజం. మనిషి పైకి పోయేటప్పుడు డబ్బును తీసుకుపోలేడు, ఇది అంతకన్నా ఒప్పుకోవలసిన నిజం. వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి దగ్గరవ్వండి. ఎవడి రాత ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలుసు. ఒకరి పరిస్థితిని చూసి ఈరోజు వాళ్ళని హేళన చేయకు, ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఏంటో తెలియదు. ఎదుగుతున్న వాడిని పతనం చేయడానికి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవారు మన చుట్టూ బోలెడమంది ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఉదయం ఒక మంచి ఆలోచనతో నిద్రలేస్తే అది ఆ రోజు ప్రశాంతమైన నిద్రకు కారణమవుతుంది. ఏది వచ్చినా అంగీకరించు, ఏది పోయినా వెళ్ళనివ్వు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి, నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమయ్యాక వినేవారు లేక నమ్మేవారు కనపడక ఒంటరిగా మిగిలిపోతారు. మోసం చేసిన మీరే. గొప్పలు చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం, మనం చేసిన పనుల గురించి నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం. హుందాతనం ఖరీదైన బట్టలలో కాదు, ఉన్నతమైన వ్యక్తిత్వంలో ఉంటుంది. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ప్రశాంతతనే కాదు, మనిషిని కూడా ఒంటరిని చేస్తుంది. చెయ్యి కొట్టే దెబ్బ చెంపని మాత్రమే తాకుతుంది, కానీ మాట కొట్టే దెబ్బ మనసుని కూడా తాకుతుంది. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు. ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా మనసుల మధ్య మాత్రం దూరం అనిపించకూడదు. ఊరికినే అమ్మను కసురుకోకు, ప్రపంచమంతా నిన్ను కసురుకున్నా అక్కున చేర్చుకునేది అమ్మ మాత్రమే. అందరూ అందరికీ ఒకేలా అర్థం అవ్వరు. ఆలోచన విధానాలు ఎలా ఉంటే అలా అర్థం అవుతారు. అందరినీ ప్రేమించు, కానీ ఎవరి ప్రేమకు బానిస అవ్వకు. నటిస్తే కొన్నాళ్లే సంతోషంగా ఉండొచ్చు, కానీ నిజాయితీగా ఉండి చూడు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. జీవితంలో ఒక బంధానికి మనం దగ్గరగా ఉన్నామా లేదా దూరంగా ఉన్నామా అనేది కాదు, అసలు వారి మనసులో మనం ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. మనస్సును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. నీతో మాట్లాడినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, నీ మాటలు కరువైనప్పుడు అంత బాధగా ఉంటుంది. అవసరమైనప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా ప్రవర్తించే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. జాగ్రత్త. కొందరి జీవితాల్లో ఎంత నిజాయితీగా బ్రతికినా నిందలు తప్పవేమో. ప్రకృతిలోని ప్రతి వస్తువును మంచి దృక్పథంతో చూస్తే ప్రతిదీ మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. మనకు కావలసిందల్లా ఓపిక. లేని వాటి కోసం ఆరాటపడే జీవితం వ్యర్థం, ఉన్నదానితోనే సంతృప్తిపడే జీవితం ధన్యం. తొక్కబడిన చోటే ఎదిగి చూపించు. జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు. అప్పుడే మనిషిగా నీ జన్మకు ఒక అర్థం ఉంటుంది. పరిస్థితులు ఏమైనా కావచ్చు, మనం మాత్రం ఎప్పుడూ మనల్ని నమ్మిన వారి వైపే ఉండాలి. నీకు చెందిన వాటన్నింటినీ ఆ కాలమే నీ వద్దకు చేరుస్తుంది. ఎదుటివారు నాకు ఇచ్చే మర్యాదను బట్టే వారి పట్ల నా ప్రవర్తన ఉంటుంది. నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో వాళ్లే నువ్వు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టి వెళతారు. జాగ్రత్త. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకు.
కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. చేతి నిండా డబ్బు లేకున్నా పర్వాలేదు, అణువంత భగవంతుడి అనుగ్రహం ఉంటే చాలు. నీకన్నా అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు. వంచన చేసే పంచెకు చేరితే అది మన ఉనికినే లేకుండా చేస్తుంది. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. ఈ రోజుల్లో డబ్బున్న వాడికి క్యారెక్టర్ సర్టిఫికేట్ అవసరం లేదు. నీకు ఏది ఇస్తే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావో నీకంటే దేవునికి బాగా తెలుసు. దేవుడు ఇచ్చేది ఏదైనా అది చాలా గొప్పగా ఉంటుంది. నువ్వు కోరుకునే జీవితం కంటే అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలో గొప్ప బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల బంధం మాత్రమే. పిల్లలు పుట్టేంత వరకు భర్తే మొదటి కొడుకు ఆమెకు. అదే భార్యకు కష్టం వస్తే ఆ భర్తే తనకు తండ్రిలా మారుతాడు. నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు అందరికీ నువ్వు కావాలి. నీ దగ్గర ఏమీ లేదు అని తెలిసాక ఒక్కడు కూడా నిన్ను పట్టించుకోడు. ఎవరి వలన అయితే మనం ఎన్నడూ చూడని ఆనందం పొందుతామో వారి వలనే ఎన్నడూ చూడని బాధను కూడా అనుభవిస్తాం. ఒకరు మిమ్మల్ని ప్రతిరోజు పలకరిస్తున్నారు అంటే వాళ్ళకి పనిలేక కాదు, వారి మనసులో మీ స్థానం ప్రత్యేకం అని అర్థం. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లి దండిస్తుంటే తండ్రి మాట్లాడకూడదు, అడ్డు చెప్పకూడదు. తండ్రి కోప్పడేటప్పుడు తల్లి కలగజేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల పిల్లలకు తల్లిదండ్రులు అంటే భయం, భక్తి, గౌరవం, ప్రేమ ఏర్పడమే కాకుండా క్రమశిక్షణలో పెరుగుతారు. అందరినీ క్షమిస్తాను కానీ ఎవ్వరినీ మరిచిపోను. ఒక్కోసారి నీకు నువ్వు తక్కువగా కనిపించొచ్చు. అది నీకు ఎదురయ్యే సమస్యల వల్ల, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మాత్రమే. నీకున్న ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యం, ఒకరిపై ఆధారపడని తత్వం ఎదుటివారికి నిన్ను ఎప్పుడూ తక్కువగా చూపించవు. కదిలే మేఘాలను కట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో, మనల్ని కాదనుకుని వెళ్లే బంధాల్ని పట్టుకుని వేలాడడం కూడా అంతే అవివేకం. నటించేవాళ్లు ఉన్నంతకాలం నిజాయితీగా బ్రతికేవారు ఓడిపోతూనే ఉంటారు. విధిరాతను సైతం ఎదిరించగలిగే శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు నీకు మంచి జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది. అందుకే ఈ రోజుల్లో మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడం మేలు. నీ జీవితం గురించి మరీ అతిపెద్ద ప్రణాళికలు తయారు చేసుకోకు. నీకు ఎప్పుడు ఏమివ్వాలో జీవితానికి తెలిసినంతగా నీకు తెలియదు. నీవు బాగా గమనిస్తే నీ జీవితంలోని అనేక సంఘటనలు ఏ ప్రణాళిక లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఎప్పటికైనా నా భర్త మారుతాడులే అనుకుంటూ నువ్వు ఎన్ని చేసినా భరించే భార్యని బాధ పెట్టకు. ఎందుకంటే సహనం కోల్పోయి ఒకసారి తను నిన్ను వదిలి వెళ్ళిపోతే తిరిగి అలాంటి భార్య నీ జీవితంలోకి రాదు. నీవు ఒక నిజం చెబితే అది నీ గతంలో ఒక భాగం అవుతుంది. నీవు ఒక అబద్ధం చెబితే అది నీ భవిష్యత్తులో ఒక భాగం అవుతుంది. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలిచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం. నీ అనుభవమే సమాధానం. రోజును చిరునవ్వుతో ప్రారంభించు. నువ్వు కోరుకున్న ప్రతిదీ జరుగుతుంది ఖచ్చితంగా. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది. కొన్నింటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది. కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. నేలను నమ్ముకున్న రైతుని ప్రకృతి చిన్నచూపు చూసినా కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని అందరి కడుపులు నింపడానికి రాత్రింబవులు చెమట దారపోస్తాడు. బాధ మనిషిని మార్చేస్తుంది. కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. అర్థం చేసుకునే తోడు పక్కనుంటే ఎంత కష్టం వచ్చినా తెలియదు. సేవకుడిగా ఉండడం తెలిసిన వారికే నాయకుడయ్యే యోగ్యత ఉంటుంది. ఎందరో నిన్ను ప్రేమించవచ్చు, కానీ కొందరే నిన్ను అర్థం చేసుకోగలరు. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. కష్టాల్లో ఏ దారి కనిపించదు. అలాంటప్పుడు ధైర్యంతో వేసే అడిగే కొత్త మార్గాలను చూపెడుతుంది. ప్రతి మనిషి ఖాళీ చేతులతోనే భూమి మీదకు వస్తాడు. ఖాళీ చేతులతోనే భూమిని వదులుతాడు. జీవితంలో నువ్వు ఏమి సాధించావని అడిగితే 1,00,00,000 రూపాయలు సంపాదించాననే వాడికంటే
కన్నతల్లి కన్నీరు కార్చకుండా చూసుకున్నాననేవాడు నిజమైన ధనవంతుడు. అహం నిజాన్ని ఎన్నడూ అంగీకరించదు. ముఖాన్ని చూసి ఇష్టపడితే 3 నిమిషాల్లో ముగిసిపోతుంది. మనసు చూసి ఇష్టపడితే జీవితాంతం నీడలా నీ వెన్నంటే ఉంటుంది. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. స్వార్థపూరిత మనస్సు మరియు అత్యాశతో కూడిన జీవితం ఎవరికీ మేలు చేయదు. కోల్పోవడం సులభమే కానీ దాని నుండి కోలుకోవడమే కష్టం. ఒకరు మిమ్మల్ని రెండోసారి కూడా మోసం చేశారంటే ఖచ్చితంగా అది మీ చేతకానితనం మాత్రమే. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకంటే బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. సహాయం కోరి వచ్చిన వారిని ఎప్పుడూ చులకనగా చూడకు. నీకు ఎప్పటికైనా ఇతరుల అవసరం వస్తుందని మరిచిపోకు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నీకు సంపాదన లేకపోతే సమాజానికి కాదు కదా, నీ సొంత కుటుంబానికి కూడా నువ్వు నచ్చవు. నన్ను విమర్శించే వారందరూ నాకన్నా తక్కువ స్థాయి, తక్కువ సామర్థ్యం ఉండేవారేనని నాకు తెలుస్తుంది. ఎక్కువ స్థాయి, ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు మందలిస్తారు, సలహా ఇస్తారు అంతే. మనం పుట్టినప్పుడు మనల్ని చూడడానికి ఎవరొచ్చారో మనకి తెలియదు. మనం మరణించాక చూడడానికి ఎవరొస్తారో కూడా తెలియదు. కాబట్టి బ్రతుకున్నప్పుడు మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమిద్దాం. ఈ జీవితం ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సమయానికి ముగుస్తుంది. శత్రువు కంటే మన మనసులో వచ్చే చెడు ఆలోచనలే మనకు ఎక్కువ నష్టం చేస్తాయి. నిలకడగా ఉన్న నీరు అరవని కుక్క, మౌనంగా ఉన్న శత్రువు పట్ల అప్రమత్తంగా ఉండండి. జీవితం చాలా చిన్నది. మీరు మీతో ఉండే భార్యా పిల్లలతో సమయం స్పెండ్ చేయకపోతే తర్వాత అవకాశం ఉంటుందో లేదో, ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి మనం ఉన్నప్పుడే మన వాళ్లను సంతోషంగా చూసుకోవాలి. లేకపోతే నువ్వు బాగా చూసుకుందాం అనే టైంకి వాళ్ళు నీతో ఉంటారో లేదో తెలియదు. నీ స్థాయి చూసి నీ వెంట ఉండేవారి కంటే నీ మనసు తెలుసుకొని నీతో ఉండేవారే నిజమైన ఆత్మీయులు. జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, కళ్లకు నచ్చింది చేతిలో ఉండదు, మనసుకు నచ్చింది జీవితంలో ఉండదు. ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు. ఒక చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు. ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు. ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను సిగిరింపజేయవచ్చు. మనసు గాయాలను మాన్పించవచ్చు. పలకరింపుకు అంత శక్తి ఉంది. కన్నీళ్లు కార్చే కనుల కన్నా వాటిని దాచేందుకు నవ్వే పెదవులకే బాధ ఎక్కువ. ఎలాంటి విషయాలను దాచకుండా అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ. నువ్వు అవసరం లేదు అనుకునే వాళ్ళకి నువ్వే అవసరం అనేలా చేస్తుంది కాలం. నిన్ను నీవు ముందుకు నెట్టుకో. నీ కోసం ఎవరూ రారని తెలుసుకో. బాధను ఇచ్చే బంధాన్ని కాదు, బలాన్ని ఇచ్చే బంధాన్ని ప్రేమించు. ప్రేమంటే ఒకరికొకరు నచ్చడం కాదు, ఒకరినొకరు నమ్మడం. ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు, ఆడవాళ్ల వెనక పడేవాడు చాలా వేగంగా చెడిపోతాడు.